హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదో రోజు మార్నింగ్ నేను బ్రేక్ ఏంటంటే గ్రీన్ టీతో స్టార్ట్ అవుతుంది నా డే అనమాట. అఫ్ కోర్స్ గ్రీన్ టీ అదేంటో కానీ బ్యాగ్ వాటర్లో వేసి ఇట్లా అంటుంటే గ్రీన్ టీకి సంబంధించిన అదంతా అంత వాటర్లో మిక్స్ అవుతుంటుంది చూడు, అదైతే భలే అనిపిస్తుంది నాకు. కలర్ చేంజింగ్ అవ్వడం అయితే చాలా హాట్ వాటర్లో ఇట్లా గ్రీన్ టీ బ్యాగ్ వేసి ఇట్లా దిప్పుతుంటే మాత్రం మస్తు అనిపిస్తుంది. నాకు గ్రీన్ టీ తాగకపోతే డే అనేది ఫుల్ఫిల్ అనిపించదు అనమాట. నేను ఈరోజు కొంచెం అర్జెంట్ పని మీద హైదరాబాద్ వచ్చినాము, సికింద్రాబాద్ అంటే చార్మినార్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి ఏం చేయాలా అని చెప్పి ఒక టమాటోతో ఇట్లా మంచిగా స్క్రబ్ చేసుకుంటున్నా ఫేస్కి. అంటే ఇదేదో మంచి స్టోనర్గా పనిచేస్తుంది. అండ్ నాకు ఈ మధ్య ఎందుకేమో పింపుల్స్ బాగా వస్తున్నాయి, అందుకని చెప్పేసి నేనైతే టమాటోతో ఇట్లా చేస్తున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే ట్యానింగ్ కూడా మంచిగా పోతుంది అనమాట. ట్యానింగ్ ఏం లేదు నాకు, కానీ కొంచెం అయితే ఆరేదాకా ఆపి కొంచెం చల్లటి నీళ్ళతో ఫేస్ వాష్ చేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట. హ్యాండ్స్కి కూడా రుద్దుకుంటున్నా, ఎందుకంటే హ్యాండ్స్కి కూడా ఉంటుంది కదా ట్యానింగ్ అట్లా. ఇంకా నా డే అయితే ఇట్లా స్టార్ట్ అయ్యిందబ్బా. ఇప్పుడైతే ఇంకా మేము హడావిడిగా వెళ్ళాలి. మా ఇంట్లో అయితే నేనైతే ఎక్కడికైనా వెళ్ళింది అనుకో ఏం తినకుండానే వెళ్తాను. అంటే నాకు కంఫర్టబుల్ అనిపించదు మంచిగా తిని వెళ్ళడం అంటే. నేను అసలు ఏంటంటే నాకు బయట ఫుడ్ అంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు బయటకు వెళ్ళినప్పుడు అక్కడ దొరికే మంచి ఫుడ్ ఐటమ్స్ ఏమైనా ఉంటాయి అనుకో, అవి తినాలనుకుంటా. నాకైతే లాంగ్ డ్రైవ్ అంటే లాంగ్గా టూర్ వెళ్ళడం అంటే బాగా ఇష్టం. నేను మంత్లీ ఒక్కసారన్నా బయటకు వెళ్ళాలనుకుంటా. ఇదైతే మదీనా దగ్గర, చార్మినార్ దగ్గర మదీనా అనమాట. ఇక్కడైతే స్వీట్ షాప్స్ అయితే చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి చూస్తుంటే అబ్బబ్బా, ఆ గల్లీలకు రాగానే స్మెల్కి అయితే ముక్కైతే ఆకలి అయితే క్రేవింగ్స్ అయితే ఫుల్ అనిపించింది. ఈ స్వీట్స్ అయితే బాగున్నాయి. నేనైతే అవి కొంచెం అన్న ప్యాక్ చేసుకొచ్చిండు అనమాట. ఎస్పెషల్లీ డోల్కా అంటారు కదా, అది రాజస్థానీ వంట, అదైతే మస్తు ఉంది. అది తిన్నాను, ఒక జిలేబీ తిన్నాను. ఇంకా అంటే బాగా ఎండలు ఏమో ఇన్ని రోజులు ఇంట్లో కూర్చుంటే అర్థం కాలే, కానీ బయటకు పోతే మాత్రం మామూలుగా లేదనమాట. ఎండ విపరీతంగా ఉంది. నాకైతే ఎంత జ్యూస్ తాగినా కూడా అసలు అన్నం ఏం తినాలనిపించలేదు, కానీ ఏదన్నా అంటే లిక్విడ్ అంటే లైక్ జ్యూసెస్ లాగా తాగాలనిపించింది. ఒక దగ్గర మేము అదే పైనాపిల్ జ్యూస్ అయితే తీసుకుని తాగినాము. అయినా నాకు అసలు ధూప అసలు తగ్గలేదనమాట. ఎండకు కారులో కూర్చున్నా, మా వాళ్ళు నేను ఇంట్లో ఉన్నాను చెప్పి నేను కారులో కూర్చున్నా. మా అన్న వాళ్ళు ఇంకా షాపింగ్ చేసుకోవడానికి వెళ్ళారు. మోదినేమో బ్యాంగిల్ స్టోర్ ఉంది మోదినకి, ఆమెనేమో బ్యాంగిల్స్ జ్యువెలరీ అట్లాంటివి తీసుకొని వచ్చింది. నేను ఇంకా ఒక పని మీద బ్యాంక్కి వెళ్ళి ఉంటుంది, ఎస్బీఐ బ్యాంక్ అనమాట. అబ్బా ఎంత బాగుందో తెలుసా, చాలా అంటే చాలా. అసలు ఇంత పెద్ద బ్యాంక్ నేను ఫస్ట్ టైం చూసిన. అసలు నేను బ్యాంకుకి ఎంటర్ అవ్వడమే ఫస్ట్ టైం అనమాట. ఒక చిన్న అవసరం ఉండి బ్యాంక్కి వెళ్ళామన్నమాట. అక్కడైతే ఎంత బాగుందంటే అసలు మా ముందు ఒక అతను ఎంతో కొంత క్యాష్ అనమాట, ఒక ఇత్తడి అంటే సూట్ కేసు అంటారు కదా, ఇనుపది సూట్ కేసులో తీసుకొని వెళ్ళిరు అనమాట. ఆయనకు సెక్యూరిటీగా 4 వెళ్ళిరు. అంటే ఆయన దగ్గర ఎంత కోట్లు ఉన్నాయో నాకు తెలియదు ఆ బ్యాగ్లో. అదైతే చూసిన మస్తు అనిపించింది. అమ్మో, ఇంత సెక్యూరిటీగా పైసలు అనేది ఇట్లా డ్రా చేసుకొని తీసుకెళ్తారా అనిపించింది. ఇదైతే ట్రాఫిక్లో ఉన్నాను ఇంక వచ్చేటప్పుడు అనమాట. అబ్బో, నేను పోయేటప్పుడు మంచిగా లూజ్ ఎయిర్తో ఉన్నాను, కానీ ఆ ఎండకు నాకు భరించలేకపోయినా. అందుకని చెప్పేసి ఇట్లా పైన క్లిప్ పెట్టుకున్నాను. కానీ మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నాకు తెలిసినంత వరకు హ్యాపీనెస్ ఎంత ఉంటుందో పోయినప్పుడు ఎంజాయబుల్గా, కానీ దాని వల్ల వచ్చే స్ట్రగుల్స్ కూడా బాగానే ఫేస్ చేస్తాము. అంటే ఎట్లా అంటే వాతావరణం కానీ, అక్కడ ఉండే అట్మాస్ఫియర్ కానీ, ఎండ వేడి చలి ఏది ఉన్నా ఇంకా తప్పదు. ఫుడ్ తినాలనిపించదు, కానీ ఇంకా అట్లా చూస్తుంటే అక్కడ ప్రాంతము అట్లాంటివి వెళ్ళినప్పుడు కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అయితే మనం తిండి మీద కన్నా కూడా అక్కడ ప్రాంతంకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. ఇదైతే మా ఇంటి ముందు నిన్న సండే కదా మార్కెట్ అనమాట. మా డాడీ ఏమో తీసుకొచ్చిండు, పచ్చకూర ఏమో తీసుకొచ్చిండు. మరి నేను హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏమని చెప్పారు తెలుసా, నాకు పచ్చకూర తినాలమ్మా నువ్వు అన్నారు. వామ్మో, నాకైతే పచ్చకూరలు అంటే ఇష్టం ఉండదు, కానీ ఇక ఎట్లనే చేసి తినాలని చెప్పేసి నేను కూడా ఫిక్స్ అయినా. కానీ మా ఇంటి ముందు మార్కెట్ అయితే చాలా బాగుంటుంది.
మాకు అసలు టైం పాస్ ఎట్లా అంటే రాత్రి 10 అయినా కూడా మాకు ఎప్పటికి జనాలు ఉంటారు మా ఇంటి ముందు. మాకు టైం ఎట్లా గడిచిపోయిందో కూడా తెలియదు అనమాట. అంత సూపర్ ఉంటుంది. జనాలు అంటే జనాలు, ఒక్కొక్కసారి గొడవలు అవుతాయి అనమాట. మొత్తం బీప్ సౌండ్స్, గొడవలు అంటే మామూలు గొడవలు కాదు, మొత్తం ఇక సెన్సార్ వర్డ్స్ అన్నీ యూజ్ చేస్తారు. ఒక్కొక్కసారి నాకు ఫోన్ వచ్చిందనుకో, గొడవలు అవుతున్నప్పుడు ఫోన్ వచ్చిందనుకో, నేను అస్సలు ఫోన్ లిఫ్ట్ చేయను. ఎందుకంటే బూత్ మాటలన్నీ వాళ్ళకి ఏడైనా పడతాయని చెప్పేసి నేనైతే అస్సలు ఫోన్ మాట్లాడను, ఫోన్ లిఫ్ట్ చేయను. నేను ఎక్కువ శాతం లైవ్ చేస్తుంటా కదా, లైవ్లో కూడా ఎక్కడ వేరే వాళ్ళకి వినబడతాయి అని చెప్పేసి ఎక్కువ శాతం నేను మ్యూటే పెడతాను. ఇక నేను వేసినటువంటి తంజావూరు పెయింట్ అనమాట మా మమ్మీ బ్లౌజ్ మీద. రీసెంట్గా స్టార్ట్ చేసిన తంజావూరు పెయింటింగ్స్, ఇట్లా శారీస్ మీద ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ అనేది వేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసిన. అయితే ఫస్ట్ నేను వేసింది మా మమ్మీ కోసం వేసిన. మా మమ్మీకి ఇష్టమని మా మమ్మీతో స్టార్ట్ చేద్దామని చెప్పేసి మా మమ్మీ బ్లౌజ్ అయితే వేసిన. ఎట్లుందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా మంచి మంచి తంజావూరు పెయింటింగ్స్ అన్నీ తొందరలోనే స్టార్ట్ చేస్తా. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఇది ఆర్డర్ వర్క్లో కూడా వేద్దాం అనుకుంటున్నా. సో ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఎవరైనా కావాలనుకుంటే కూడా నాకు అంత మెసేజ్ చేయొచ్చు. మీ నంబర్ మీకు తంజావూరు పెయింటింగ్స్తో వేసినటువంటి నేను మీకు 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 డోర్ డెలివరీ అంటే డెలివరీ ఛార్జెస్తో కలిపి కూడా మీకు మంచి తక్కువ ధరకే అవైలబుల్గా నేను తంజావూరు పెయింటింగ్స్ అయితే వేసి ఇద్దామని అయితే అనుకుంటున్నా. ఇట్లా అయితే నా డే అయితే గడిచింది ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు 22కి మా మమ్మీ డాడీది మ్యారేజ్ డే. మేము కూడా అది కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎట్లా చేసినాం ఏం చేసినాం అనేది మీకైతే తొందరలోనే షేర్ చేసుకోబోతాను. ఇక మా మమ్మీ అయితే మా ఇంటి ముందు మాత్రం ఎప్పటికీ చెత్త అయితే మామూలుగా గడబడదు, ఫుల్గా పడుతుంది అనమాట. ఎట్లా అంటే ఇంకా అన్నీ చెప్పాను కదా మార్కెట్ అని, ఎప్పుడు మా అమ్మ 4 రోజుకు 5-6 సార్లు అన్నా ఇంకా మొత్తం ఇట్లా ఊడుస్తుంది అనమాట, క్లీన్ చేస్తూ ఉంటుంది. ఎంత ఉడిచినా కానీ ఎక్కడి నుంచో చెత్త అయితే వచ్చి పడుతుంటుంది. ఇంకా సమ్మర్ కదా, ఇంకా సమ్మర్లో అయితే ఇంకా గాలి ఎక్కువ వస్తుంది అనమాట. వచ్చినప్పుడల్లా ఎక్కడి నుంచో చెత్తకాయదాలు అన్నిట్లో వచ్చి మా ఇంటి ముందు పడుతుంటాయి. మా మమ్మీ అయితే ఎన్నిసార్లు ఉడుస్తుందో నాకే తెలియదు. ఈ రోజుకైతే ఇట్లా అయితే మేము చేసుకున్నాం.